టీబీ అంటే ట్యూబర్క్లోసిస్ అండి. ట్యూబర్క్లోసిస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల కలిగే జబ్బు అనమాట. ఆర్గానిజం పేరు మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్. అది ఆ ట్యూబర్క్లోసిస్ జబ్బు మిగతా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో కంపేర్ చేస్తే డిఫరెన్స్ ఎట్లా ఉంటుందంటే, మిగతా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ విత్ ఇన్ 48 to 72 hours లో పర్సన్ ఎఫెక్ట్ చేస్తాయి అండ్ ట్రీట్మెంట్ కూడా అంతే ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతూ ఉంటారు. మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ ఏంటంటే ఇది స్లో గ్రోయింగ్ బ్యాక్టీరియా. సో ఇది మనకి ఒక 2 weeks బ్యాక్ 3 weeks బ్యాక్ అటాక్ అయి ఉంటుంది ఎక్కడో. సో అది అటాక్ అయిన తర్వాత అది స్లోగా మెల్లిమెల్లిగా డెవలప్ అయ్యి బాడీలో డిఫరెంట్ ప్లేసెస్లో స్ప్రెడ్ అయిపోయి బై ద టైం పేషెంట్ కమ్స్ మన దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ ఒక 1-2 ఆర్గన్స్ ఎఫెక్ట్ అయి ఉంటాయి చాలా వరకు. సో ఇది లైక్ మనకి కంపారిటివ్లీ నార్మల్ బ్యాక్టీరియాతో కంపేర్ చేస్తే టీబీ బ్యాక్టీరియా ఇట్స్ లైక్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ బ్యాక్టీరియా. టీబీ రెండు చెప్పుకోవచ్చు అండి. పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటాము, ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటాం. పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ట్యూబర్క్లోసిస్ అనమాట. అంటే లంగ్స్ని ప్రిడామినెంట్గా ఎఫెక్ట్ చేస్తుంది. అది కాకుండా ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటే లంగ్స్ కాకుండా మిగతా ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. టీబీ ఆల్మోస్ట్ శరీరంలో 1-2 ఆర్గన్స్ తప్ప మిగతా అన్నిటిని ఎఫెక్ట్ చేయగలదు. సో అది ఏ ఆర్గన్ని ఇన్వాల్వ్ అయింది అని దాన్ని బట్టి, దేన్ని ఎఫెక్ట్ చేసింది అని దాన్ని బట్టి ఆ ఆర్గన్ సిమ్టమ్స్ బయటపడతాయి అనమాట. బట్ ఓవరాల్గా కూడా అంటే వాట్ ఎవర్ ఆర్గన్ ఇట్ గెట్స్ ఎఫెక్టెడ్, లైక్ మనకి లో గ్రేడ్ ఫీవర్, కొంచెం అలసట అంటే ఇంత ముందు కంటే ఎక్కువ ఫెటీగ్ ఉండడము అండ్ వెయిట్ లాస్, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే మనం డయట్ ఏం చేయట్లేదు, ఎక్సర్సైజ్ ఏం చేయట్లేదు, బట్ స్టిల్ వీఆర్ లూజింగ్ అ బిట్ ఆఫ్ వెయిట్, ఆకలి తగ్గిపోవడం అనేది మెజారిటీ ఆఫ్ టీబీలో కామన్గా ఉండే సిమ్టమ్స్. అపార్ట్ ఫ్రమ్ దాట్ లంగ్స్లో టీబీకి అయితే కాఫ్ అనేది ఒక కామన్ సిమ్టమ్. కాఫ్ అండ్ ఫీవర్, కాఫ్తో పాటు స్ఫూటం వస్తుంది అనమాట, కఫం లాగా రావడము కాఫ్తో పాటు. అండ్ మిగతా అవన్నీ వెయిట్ లాస్ అవన్నీ కామన్గా ఉంటాయి. కొన్నిసార్లు మనం ఏంటంటే గ్లాండ్స్ లాగా ఉంటాయన్నమాట, నెక్లో గ్లాండ్స్ కనిపిస్తాయి మనకి, మీడియాసినం హార్ట్ చుట్టుపక్కల గ్లాండ్స్ అవన్నీ ఎన్లార్జ్ అవుతాయి అన్నమాట. అది ఒక టైప్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ నాట్ ఇన్వాల్వింగ్ ద లంగ్ బట్ ఇన్వాల్వింగ్ ద గ్లాండ్స్ అనమాట. ఒకవేళ టీబీ అనేది స్టమక్ కానీ వాటిని ఇన్వాల్వ్ చేస్తే మనకి అబ్డామినల్ పెయిన్, అంటే తెలియకుండా లో గ్రేడ్ అబ్డామినల్ పెయిన్, లేకపోతే మనకి కాన్స్టిపేషన్, సరిగ్గా బవల్ మూవ్మెంట్ సరిగ్గా లేకపోవడము, కొన్నిసార్లు బ్లడ్ రావడము, కొన్నిసార్లు లైక్ ఫుడ్ సరిగ్గా అడగక వెయిట్ లాస్ అయిపోవడము, ఇవన్నీ కూడా అబ్డామినల్ టీబీ సిమ్టమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు లంగ్స్లో నీరు చేరుతుంది టీబీ వల్ల, అబ్డామిన్లో నీరు చేరుతుంది, 2-3 ఆర్గన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఉమెన్లో పర్టికులర్లీ యంగ్ ఫీమేల్లో ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ లైక్ లేటెంట్ టీబీ, అంటే ట్యూబర్క్లోసిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. సో ఎప్పుడైనా ఇన్ఫర్టిలిటీ కంటే ఉంది అని అంటే మాత్రం టీబీని ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకుంటారు వాళ్ళు యూజువల్లీ గైనకాలజిస్ట్, బికాజ్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ మనం చూస్తున్నాము. టీబీ డయాగ్నోసిస్ సేమ్ అదేనండి, మళ్ళీ ఆర్గన్ బేస్డ్ డయాగ్నోసిసే ఉంటుంది. ఊపిరితిత్తులకు సంబంధించిన టీబీ అయితే మాత్రం మనం కఫం వస్తుంది పేషెంట్కి అంటే కఫంని టెస్ట్ పంపిస్తాము, స్ఫూటంని టెస్ట్కి పంపిస్తాము మైక్రోబయాలజీలో. మనం ఎప్పుడైనా సరే బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేస్తేనే అది కన్ఫర్మేటరీ ట్యూబర్క్లోసిస్ అనమాట. సో ఆ కఫంని మనం టెస్ట్కి పంపించి దాంట్లో 2 రకాల టెస్టులు చేస్తాము. ఆ టెస్టులు పాజిటివ్ ఉంది అంటే వాళ్ళని ట్యూబర్క్లోసిస్ లాగా కన్ఫర్మ్ చేస్తాము. కొందరు డయాబెటిక్స్ కానీ లేకపోతే అండర్లైంగ్ వేరే ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ కానీ అట్లా ఏమన్నా, అంటే వేరే ఆర్గన్ డిస్ఫంక్షన్ కానీ అట్లా ఏమన్నా ఉంటే దే కెనాట్ ప్రొడ్యూస్ కాఫ్, స్ఫూటం ప్రొడ్యూస్ చేయలేరు వాళ్ళు. కానీ ఎక్స్రేలో దేర్ విల్ బీ ఆర్ సిటీ స్కాన్లో మనం యూజువల్లీ అంటే కన్ఫర్మేషన్ అంటే ఉందా లేదా చెక్ చేయడానికి ఎక్స్రే కానీ సిటీ స్కాన్స్ కానీ చేస్తాము. బట్ సిటీ స్కాన్లో ఏదైనా న్యూమోనియా లాగా ఉండి బట్ వాళ్ళు స్ఫూటం తీయలేదు అన్నప్పుడు బ్రాంకోస్కోపీ అంటారండి. లైక్ లంగ్లోకి ఒక ట్యూబ్ పాస్ చేసి, కెమెరా తోటి ట్యూబ్ పాస్ చేసి లంగ్లో టెస్ట్ చేసి అక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ నుండి ఫ్లూయిడ్ తీసి టెస్ట్కి పంపిస్తామన్నమాట. కొన్నిసార్లు నేను ఇందాక అన్నట్టు గ్లాండ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. గ్లాండ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ గ్లాండ్స్లో నుండి మెటీరియల్ తీసి బయాప్సీ కానీ లేకపోతే సైటాలజీ కానీ పంపిస్తాము. అదే గ్లాండ్స్ లంగ్స్ లోపల కానీ లేదంటే హార్ట్ పక్కన గ్లాండ్స్ కానీ ఇన్వాల్వ్ అయితే సేమ్ బ్రాంకోస్కోపీ ద్వారా ఈబస్ అనే ప్రొసీజర్ ద్వారా ఆ గ్లాండ్కి యాక్సెస్ చేసి రీచ్ అయ్యి ఆ గ్లాండ్ నుండి మెటీరియల్ తీసుకుంటాము. అబ్డామినల్ టీబీ వేరే ఆర్గన్ ఇన్వాల్వ్ చేస్తుంది, డిపెండ్స్ ఆన్ ద ఆర్గన్ ఇన్వాల్వ్. మనం అక్కడ నుండి బయాప్సీ తీసుకొని టెస్ట్ పంపిస్తాం అనమాట. సో ఇంతకుముందు కంపేర్ చేస్తే ట్యూబర్క్లోసిస్ ఈజ్ కంపారిటివ్లీ బెటర్ కంట్రోల్ నౌ, ఎందుకంటే బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ద మెడికేషన్. చెప్పాలంటే మెడికేషన్స్ ఇప్పుడు యూనిఫామ్గా అవైలబుల్ ఉన్నాయి. సో 2 రకాల టీబీ ఉంటుంది, ఒకటేమో సెన్సిటివ్ టీబీ, సెకండ్ వన్ ఇస్ రెసిస్టెంట్ టీబీ. సో ట్రీట్మెంట్ కూడా అట్లాగే డిపెండ్స్ ఆన్ ద ఆర్గన్ ఇన్వాల్వ్డ్, ఏ ఆర్గన్ ఇన్వాల్వ్ అయింది అని దానితోటి కూడా డిపెండ్ అవుతుంది. సెకండ్ థింగ్, మనకు వచ్చిన టీబీ అనేది సెన్సిటివ్ టీబీయా రెసిస్టెంట్ టీబీ అని దాన్ని బట్టి కూడా మనకి ట్రీట్మెంట్ డిపెండ్ అవుతుంది అనమాట. సపోజ్ ప్రిడామినెంట్లీ లంగ్స్కి వచ్చిన టీబీ, ఊపిరితిత్తుల టీబీ వచ్చింది అనుకోండి అండ్ స్ఫూటంలో మనకు పాజిటివ్ వచ్చింది ఆర్ బ్రాంకోస్కోపీలో పాజిటివ్ వచ్చింది అంటే మనకు దాంట్లోనే చేసేటప్పుడే మెడిసిన్ సెన్సిటివ్ టీబీ రెసిస్టెంట్ టీబీ అనేది టెస్ట్కి పంపిస్తాం ఇమీడియట్గానే. సో ఆ రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి సెన్సిటివ్ టీబీ అయితే త్రూ అవుట్ ద వరల్డ్ 6 months ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది.
2 మంత్స్ ఆఫ్ ఇంటెన్సివ్ ఫేజ్ అండ్ 4 మంత్స్ ఆఫ్ కంటిన్యూయేషన్ ఫేజ్. అండ్ ఫాలో అప్లో మనకి ఇవి ఎక్కువ మెడిసిన్స్ కాబట్టి విల్ డూ సమ్ టెస్ట్ అండ్ బేస్డ్ ఆన్ టాలరబిలిటీ విల్ అడ్జస్ట్ మెడికేషన్స్ అకార్డింగ్లీ. సో లంగ్ టీబీకి యూజువల్లీ 6 మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్ సరిపోతుంది. కొన్నిసార్లు టీబీ ఇన్వాల్వింగ్ బ్రెయిన్ కానీ లేకపోతే అబ్డామెన్ కానీ బోన్స్ కానీ వీటిలలో ఇన్వాల్వ్ అయితే మాత్రం ట్రీట్మెంట్ డ్యూరేషన్ విల్ ఎక్స్టెండ్ అప్ టు 8 మంత్స్ 9 మంత్స్ 1 year డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ అనమాట. ఇదంతా సెన్సిటివ్ టీబీ. రెసిస్టెంట్ టీబీ అనేది మనకి ఇప్పుడు చాలా ఇంక్రీజ్ అయింది. రెసిస్టెంట్ టీబీ అంటే ఫస్ట్ లైన్ మెడిసిన్స్ ఏవి పనిచేయవు. సో సెకండ్ లైన్ మెడిసిన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వీళ్ళ ట్రీట్మెంట్ డ్యూరేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు అయితే వాళ్ళకి 1.5 year ఉండేది. ఇంజెక్షన్స్ కూడా 6 months తీసుకోవాల్సి వచ్చేది. బట్ న్యూవర్ డ్రగ్స్ రావడం వల్ల ఇంజెక్షన్స్ బదులు ఆల్టర్నేటివ్గా మెడిసిన్సే ఉన్నాయి, ఇప్పుడు టాబ్లెట్సే ఉన్నాయి. అండ్ ట్రీట్మెంట్ డ్యూరేషన్ డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ అనమాట. 9 months to 1 year or 1.5 year డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ మనం ఇస్తూ ఉంటాం ట్రీట్మెంట్. మెడిసిన్స్ ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి యూజువల్లీ. టీబీ మెడిసిన్స్కి ఎందుకంటే క్యుములేటివ్గా 4 మెడిసిన్స్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సెన్సిటివ్ టీబీకి వాడే మెడిసిన్స్లో యూజువల్లీ ఎర్లీ మార్నింగే తీసుకుంటారు కాబట్టి నాజియా, వామిటింగ్ సెన్సేషన్ అట్లా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఇవి లివర్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి మెడిసిన్, అండ్ కిడ్నీ ఫంక్షన్ కూడా ఇంపేర్ చేస్తాయి. అందుకని మెడిసిన్స్ మొదలుపెట్టే కంటే ముందు మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం. లివర్ ఫంక్షన్ బాగుందా, కిడ్నీ ఫంక్షన్ బాగుందా, ఐసైట్ బాగుందా, హియరింగ్ కెపాసిటీ బాగుందా, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని మెడిసిన్ స్టార్ట్ చేస్తాము. అండ్ వన్స్ వి స్టార్ట్ మెడిసిన్ 2 weeksలో మళ్ళీ రిపీట్ చేసుకుంటాం బ్లడ్ టెస్ట్ వెదర్ దే ఆర్ టాలరేటింగ్ ద మెడిసిన్స్ ఆర్ నాట్ అనేది. ఒకవేళ మెడిసిన్స్ టాలరేట్ చేయట్లేదు అంటే మాత్రము అప్పుడు ఆల్టర్నేట్ మెడిసిన్ యాడ్ చేసుకుంటాం. ఏదైతే కల్ప్రిట్ మెడిసిన్ ఉందో అది రిమూవ్ చేసి ఆల్టర్నేట్ మెడిసిన్ యాడ్ చేసుకుంటాం అనమాట. సో అట్లాగా వీల్ కీప్ ఆన్ మానిటరింగ్, అంటే 2 weeksకి ఒకసారి, 2 monthsకి ఒకసారి, 4 monthsకి ఒకసారి అట్లా వీల్ కీప్ ఆన్ మానిటరింగ్ విత్ ద బ్లడ్ టెస్ట్. సో ప్రిడామినెంట్లీ మనకి రెగ్యులర్గా చూసే ప్రాబ్లం అయితే లివర్ ఇన్వాల్వ్మెంట్, కొంచెం మైల్డ్ జాండిస్ కానీ లేదంటే కొంచెం వామిటింగ్ సెన్సేషన్, యాసిడిటీ లాగా రావడము, మైల్డ్ ఇచ్చింగ్ ఆర్ ర్యాష్. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ క్యాన్ బీ కంట్రోల్డ్ విత్ లైక్ స్లైట్ దీని డోసేజ్ అడ్జస్టిఫికేషన్ కానీ లేదంటే కొంచెం యాంటీ హిస్టమినిక్ అంటే ర్యాష్ రాకుండా మెడిసిన్, వామిటింగ్ రాకుండా ఉండే మెడిసిన్ అట్లాంటివి ఇస్తే చాలామంది టాలరేట్ చేస్తారు. బట్ 5 to 10% దే విల్ డెవలప్ సైడ్ ఎఫెక్ట్స్. టీబీ జెనెటిక్ డిసీజ్ కాదు, కాకపోతే ఫ్యామిలీలో ఒకరికి ఉంది అంటే టీబీ స్ప్రెడ్ అయ్యేది. అంటే ఇప్పుడు టీబీ వచ్చిన వాళ్ళు కాఫ్ చేస్తే ఎదురుగా ఉన్న వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది అనమాట టీబీ ఇన్ఫెక్షన్. సో ఫ్యామిలీలో ఒకరు టీబీ పాజిటివ్ ఉన్నారు అని అంటే వాళ్ళు కాఫ్ చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలాసార్లు ఏమవుతుందంటే పేషెంట్స్ మా దగ్గరకు వచ్చే కంటే ముందే కాఫ్ ఉంటే మామూలుగా లోకల్ రెమెడీస్ తీసుకుంటారు, నియర్ బై డాక్టర్ దగ్గర ఒక యాంటీబయాటిక్ అట్లా తీసుకుంటారు. బట్ బై ద టైమ్ దే కమ్ 2 to 3 weeks వాళ్ళు ఆ కాఫ్కి ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు. సో వెనెవర్ ఒక టీబీ పేషెంట్ వచ్చినప్పుడు మనం బెటర్ ఫ్యామిలీని కూడా ఒకసారి స్క్రీన్ చేయడం బెటర్, ఎస్పెషల్లీ రెసిస్టెంట్ టీబీ కేసెస్లో. అండ్ వాళ్ళకి ఎక్స్రే ఆర్ స్పూటమ్ ఆర్ వాట్ ఎవర్ బేస్డ్ ఆన్ దేర్ సిమ్టమ్స్ మనం స్క్రీన్ చేసుకోవడం బెటర్, బట్ నాట్ జెనెటిక్.